నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి అంతే ఎట్లనో ఉంది కదా, మొత్తం ఈరోజు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి కూలర్ ట్రబ్బులు ఇవి పైనవి, కిందివి అన్నీ నింపి మొత్తం ఆకుకూరలు అవన్నీ పోసేసిన, పైనవి మాత్రం మిగిలినవి. ఇక చూడండి మట్టి పొట్టి కూడా అట్లనే ఉంది. మొత్తం ఈరోజు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మిద్దె పైకి వస్తే మనసే కుదరలేదు అసలుకు. ఎందుకంటే వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి, మట్టి కప్పి పెట్టుకున్నా, ఇంకా టైం ఉండకున్నా సరే ఇలా పొద్దున్న లేచి వచ్చేసినాం. నేను సంతోషం, టిఫిన్ ఒక్కటి చేసినాం వచ్చేసినాం. ఇక ఇది మొత్తం అయిపోగొట్టుకోవాలి పని అని. చూడండి ఇది కూడా, ఇది పోయింది కూడా చూడండి. ఇట్లా పెట్టేసిన ఏం కాదు మనకు. ఇది కూడా మధ్యలో రంధ్రం పడ్డది, ఇట్లా పెట్టేసిన. ఇగో ఇవన్నీ రంధ్రానికి మనం ఇట్లా పెట్టుకుంటాం కదా, బోకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఇవన్నీ నింపేస్తా ఈరోజు. మొత్తము నింపేసి ఖాళీ చేసి మొత్తం నీట్గా చేసుకోవాలని నాకైతే అసలు చాలా ఎట్లనో అనిపిస్తుంది పైకి వస్తే కూడా. చూడండి దీనికైతే రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్క రంధ్రానికి పెట్టుకున్నా ఇవి మూసుకోపోకో కానీ పెట్టేస్తున్నా. చూడండి ఇప్పుడు మొత్తం కాన్గాకైతే ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది, మొత్తం మురిగినట్లయింది, చాలా ఉంది. ఒకదాని బొడ్డే పోసిన కదా, ఇప్పుడు ఎత్తుకొచ్చిన ఒక బకెట్. ఇంకా కొంచెం అయితే వేసుకుంటా, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, కొంచెమే పడుతుంది అన్నట్లు. నాన్న పని మొత్తం అయిపోయినాక రావాలంటే అయితలేదు. నాన్న మొత్తం తీస్తారా నాన్న. సంతోష్ కూడా అసలుకు చిరాకు వస్తుంది చూస్తుంటే కూడా, నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. అందుకే ఈరోజు మొత్తం నీట్గా చేసుకోవాలని అనుకుంటున్నా, ఎంతసేపు అయినా సరే. ఇప్పుడు అన్నిట్లో ఇట్లా కొంచెం వేసుకుంటున్నా కాన్గాకు. పొద్దున్న లేచినాం, టిఫిన్ చేసినాం వచ్చేసినాము సంతోష్ నేను. రోజు చేద్దాం అనుకుంటున్నా, అయితేనే లేదు అసలు, కుదురుతలేదు చేయనికే. ఇంకా బకెట్లు ఉండే నింపేటివి, ఇది నింపుకున్నాక ఇక బకెట్లు కూడా నింపేసి మొత్తం అయిపోగొడతాయి. ఇలా మట్టి మొత్తం బొడ్డే మొత్తము అయిపోగొట్టి నీట్గా వేసుకున్నామంటే మనకు మిద్దె పైన నీట్గా ఉంటేనే బాగుంటుంది. చెట్లు పెట్టుకుంటాం కదా, చెట్లు పెట్టుకున్న వాళ్ళకు నీట్గా ఉంటేనే మిద్దె ఆడుతుంది అన్నట్లు మంచిగా. మనం ఎక్కడిదక్కడ పెట్టుకున్నామంటే జిబ్బు ఉంటుంది, ఎక్కడక్కడ ఆకులు తట్టుకుంటాయి, చెత్త తట్టుకుంటుంది, అవన్నీ అవుతాయి. ప్రతిసారి నీట్గానే పెట్టుకుంటుంటే కానీ నాకు ఈసారి ఇట్లా అయిపోయింది, టైం కుదురుతలేదు. చూడండి ఇట్లా మొత్తం నీట్గా అనుకోవాలి. చేస్తానన్నా. చూడండి ఎక్కడక్కడ ఉంది, తీస్తానన్నా. మా సంతోష్ అయితే పైకి రమ్మంటే కూడా వస్తలేడు, అట్లా చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే డబ్బాలు కూడా ఎక్కడక్కడనే ఉన్నాయి, ఇంకా ఏం పెట్టుకోలేదు కదా సరిగా. ఇంకా కూలర్ ట్రబ్బులు మాత్రమే పెట్టుకున్నా, మట్టి కలిపి పెట్టుకున్నాం కదా మొత్తం. ఫస్టే ఎరువు అవంతా వేసి మొత్తం మట్టి కూడా పోసుకుంటా ఇందులో. మనకి చిన్న చిన్న ఆకుకూరలకు పనిస్తాయి, మంచిగా వస్తాయి ఆకుకూరలు. వేపాకులు ఉన్నాయి, కానగాకులు ఉన్నాయి, చిక్కుడాకులు ఉన్నాయి, అన్ని ఆకులు ఉన్నాయి మనకి ఇందులో. మనం ఇందులో మట్టిలో కూడా పశువుల ఎరువు కలిపి, మేకల ఎరువు కలిపి పెట్టేసిన, కొంచెం ఘనజీవామృతం కూడా కలిపిన. ఊకోనన్నా ఊకో, ఎరసేపు ఊకో. సంతోష్ సతాయించడానికి రాలేదు, సంతోష్ రానియలేడు కూడా ఎన్ని రోజులు. ఇప్పుడు ఎట్లనన్నా నీడ ఉంది కదా, ఎండ లేదు కదా, వర్షాలు పడుతున్నాయి, అందుకోసమే తోలుకొని వచ్చేసిన. సాయంత్రం పూటనే రావాలి సంతోష్. పోస్తున్నా సాయంత్రం పూటనే రావాలి సంతోషం తోలుకొని. అట్లనే వస్తుంటిమి, ఇక ఎట్లనో అని వచ్చేసినాం. ఇక పోస్తా మొత్తం పోస్తా, మొత్తం ఊడ్చేస్తా ఈరోజు, నీట్గా చేస్తా. సరేనా నానా? పోదాం.
ఏమన్నా ప్లాస్టిక్వి అవే వేరే ఏమైనా ఉంటే తీసేసుకోవాలి మనము. పోదాం నాన్న, పోదాము. ఒక 4 ఇంచులు కూడా ఉండదు అన్నట్లు అన్న, 3 ఇంచుల కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. కూలర్ ట్రబ్బు కదా, చిన్నగా ఉంటుంది. మనకు మంచిగా ఆకుకూరలు అయితే మంచిగా వస్తుంది. తోటకూర వస్తుంది, పాలకూర వస్తుంది, అన్ని ఆకుకూరలు వస్తాయి మనకి. ఇంత ఉన్నా చాలు. మనం చేసుకునే మట్టి కూడా అల్కగా ఉంటుంది. పెట్టుకునేటప్పుడే కొంచెం కష్టం అవుతుంది, కానీ మనం మొత్తం సర్దుకొని పెట్టుకున్నామంటే ఈజీగానే. నాని నీవు అట్లా చేయదు. తులో పనులు చేస్తారా ఎవరైనా? తులో పనులు చేయొద్దు కదా. మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు, చెప్పు. పొద్దున్నే వచ్చినాం ఈరోజు అని చెప్పు కదా. ఇదంతా పని చేసి పోయి స్నానం చేసుకొని వంట చేస్తాం. అవిట్లో కూడా పోస్తానన్నా. సంతోష్ చెయ్యడు కానీ పని నాకు చెప్పని ఇంకా మాత్రం ముందు ఉంటాడు చూడండి. మట్టి కలుపుకొని వారం రోజుకి ఎక్కువయే చూడండి. నానింది కూడా మట్టి కూడా, మళ్ళీ కవర్ కప్పినా కూడా నానింది చూడండి, ఇట్లా నానింది. మరి కూలర్ ట్రబ్బు దొరికిందంటే 2 వస్తాయి అన్నట్లు, 2 కుండీలు వస్తాయి. మాట్లాడకుండా ఎట్లా పని చేయాలి నేను? మాట్లాడుకుంటే చేయాలమ్మా, వీడియో తీస్తున్నాం కాబట్టి. మాట్లాడినవు నువ్వేమో. నువ్వు మాట్లాడు మళ్ళా. మాట్లాడతావా? సంతోష్ ఇంట్లో పని చేసేటప్పుడు కూడా మాట్లాడొద్దు. సరేరా పోస్తున్నా, మాట్లాడకుండా పని చేయాలంటాడు. ఇంకా మిగిలేటట్టే ఉంది. వేయంగా కూడా మొత్తం ఎత్తేస్తా చూడండి. చెట్టు మీద మొత్తం ఆరతలేదు కూడా, మొత్తం పచ్చిగా అయిపోతుంది. నాన్న పోదాం. మనం ఈ ఎండాకాలంలోనే ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. పోదాం. ఇంకా నాకు కాలేదు, మా మన్మడు పుట్టిండు కదా, అందుకోసం కాలేదు. ఇక సంతోషం తోలుకొని రానికి కూడా కాలేదు. కాకపోతే సంతోషం తోలుకొని అంటే సాయంత్రం పూట వచ్చి కొంచెం చేసుకుంటే, ఇంకా సాయంత్రం కూడా రానికి వీలు కాలేదు అన్నట్లు. మా మన్మడు పుట్టిండు కదా, ఆయన పనులే అయిపోయినాయి. అందుకే లేట్ అయిపోయింది ఈసారి నాకైతే. నాని కొంచెం పోయావా? నాకు చెమటలు వస్తున్నాయి. పోస్తావా? చూడండి మొత్తం ఆకులు ఉన్నాయి కదా, కొంచెం మట్టి వేసే వరకు మనకి నిండుగా అయిపోతుంది. ఇందులో పుదీనా పెట్టినా కూడా మంచిగా వస్తుంది. ఎందుకంటే కొంచెం పోయింది ఇది. ఇందులో పుదీనా పెట్టేసినామంటే మళ్ళీ తీసే అవసరం ఉండదు కాబట్టి నేను పుదీనా పెట్టేస్తాను. ఇందులో ఒకతో పెట్టేసినామంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అట్లే ఉంటుంది అన్నట్లు. దాన్ని కదిలించే అవసరం లేకుంటుంది. మనం ఇక అప్పుడప్పుడు కొంచెం పశువుల ఎరువు ఏదో చల్లుకోవాలి. ఏమన్నా ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ చేస్తాం కదా మనము, అది చల్లుకున్నామంటే ఇంకా మంచిగా ఉంటుంది. వేరే ఆకుకూరలు అంటే మళ్ళీ తీసుకుంటాం, కానీ పుదీనా అయితే ఒకసారి పెట్టుకుంటాం కదా, అట్లా వేసుకోవాలి. పోయిన తోటలు ఉంటాయి. ఇంకొంచెం మిగిలింది చూడండి. 5 కూలర్వి పైన ట్రబ్బులు మాత్రం నింపుకున్నా ఈరోజు. ఇంకా కొంచెం మట్టి ఉంది, ఇది కూడా సాఫ్ చేసుకుంటా, మొత్తం సర్దుకుంటా, మంచిగా క్లీన్ చేసుకుంటా ఈరోజు. చూసిరు కదా నేనేం చేసినానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.